నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ స్టడీ పాయింట్. చాలా మంది పిల్లలు కానీ అలాగే పేరెంట్స్ కానీ 10th అయిపోగానే ఏ కాలేజ్లో జాయిన్ అయితే బాగుంటుంది, అలాగే ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది అనే నాలెడ్జ్ కరెక్ట్గా లేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. మరి అసలు ఏ కాలేజ్లో జాయిన్ అవుతే బాగుంటుంది, ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది, దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఎన్బివి సుబ్బారావు సార్ ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. సో సార్, ఇప్పుడు అనుకున్నట్లుగా ఆల్రెడీ 10th ఎగ్జామ్స్ అవుతున్నాయి. కొంతమంది పిల్లలకి సీబీఎస్ఈ పిల్లలకి ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి. సో చూసుకుంటే అసలు ఎలాంటి అంటే ఇప్పుడు ఈ 10th అయిపోయిన తర్వాత 11థ్‌కి మనం ఏ కాలేజ్‌కెళ్తే బావుంటుంది, ఏ గ్రూప్ తీసుకుంటే బావుంటుంది అనేది మనకొక కరెక్ట్ అవగాహన అనేది ఉండదు. ఎందుకంటే దానిపైన పిల్లలకి నాలెడ్జ్ తక్కువుంటుంది గాబట్టి. సో ఎలాంటి గ్రూప్స్‌లో జాయిన్ అవుతే బావుంటుందంటారు? ఏ కాలేజ్‌ని మనం ప్రిఫర్ చేస్తే బావుంటుందంటారు? వాటి వల్ల యూజెస్ ఏంటి? సో, ఇది చాలా అతి ముఖ్యమైనటువంటి ప్రశ్న ప్రస్తుతం. ఎందుకంటే, రోజు పదుల సంఖ్యలో హ్మ్. పేరెంట్సు మనకి కాల్ చేస్తూ ఉంటారు. సార్ ఏ కాలేజ్ మంచిది? మా అవును. బాబుకి చెప్పండి. స్పెసిఫిక్‌గా చెప్పండి అని అంటూ ఉంటారు. పర్సనల్‌గా నేనేమిటంటే, ఏ హ్మ్. కాలేజ్ పేరు నేను చెప్పనండి. ఎందుకంటే, హ్మ్. ఆహ్, నేను అంటే ఆ పర్టిక్యులర్ ప్రమోషన్స్ అనేటువంటివి మనకిష్టం ఉండదు. మనం ఏమిటంటే, మనం ఎప్పుడూ కూడా మాట్లాడేటువంటిది ఏమిటంటే, పేరెంట్స్‌లో కొంత ఆలోచన ధోరణి రావాలి. హ్మ్. వాళ్ళు కొంత విశ్లేషించాలి. హ్మ్. పిల్లవాడికి తప్పును కాకుండా, పిల్లవాడికి ఏది అవసరం అనేటువంటిది విశ్లేషణ పేరెంట్స్ నుంచి కొంత రావాలి. ఆ తర్వాత అక్కడ దగ్గరలో ఉన్నటువంటి కాలేజెస్ మనం వాళ్ళకి అంటే ఇది అది అని ప్రభావితం చేయటం అనేటువంటిది మన ఉద్దేశం కాదు. మన ఓకే. ఉద్దేశం ఎప్పుడూ కూడా ప్రతి చోట ఎక్కడైతే కాలేజ్ ఉందో, ఏదైతే స్కూల్ ఉందో ప్రతి చోట కూడా మంచి మార్పు రావాలి అనేటువంటిది మాత్రమే మన ఉద్దేశం ఇప్పటికి, అవును. ఎప్పటికి కూడా. హ్మ్. ఆ క్లాస్ రూమ్ లోపట ఆ టీచర్‌కి, ఆ స్టూడెంట్స్‌కి ఉన్నటువంటి ఆ రిలేషన్, ఆ హ్మ్. లెర్నింగ్ రిలేషన్ అనేటువంటిది, ఆ రెస్పెక్టబుల్ రిలేషన్ అనేటువంటిది ఎంత పటిష్టం అయితే అంత జరగాలి. దానికోసమే మన ప్రయత్నం అంతే. ఓకే. సో, కాబట్టి కానీ పేరెంట్స్ హ్మ్. అంతా కూడా మీరు అడిగినట్టుగా ఏమిటంటే, "సార్ నాకు ఏ కాలేజ్ కరెక్టు?" అవును. అని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి కూడా ఏమిటంటే ఇనీషియల్‌గా ఏవండీ ఇంకో ఈ కాలేజ్ అయితే బెటరు అని ఒక పేరు చెప్పేస్తే, ఒక కాలేజ్ పేరు చెప్పేస్తే, ఆ చెప్పిన కాలేజ్ పేరు వాళ్ళు కూడా అనుకుంటున్నదైతే హ్మ్. వాళ్ళెంతో ఆనందం. అవును. అవునండి. సో, ఆ! కాకపోతే మనం ఒక బెస్ట్ నేనేమిటంటే కాలేజ్ ఆ! అనుకున్నాము అనే ఆలోచన అవును. వాళ్ళకి అవును. గూడా అవును. ఉంటుంది. సో, కానీ ఇక్కడేమిటంటే మీరడిగినటువంటి ప్రశ్నకి బెస్ట్ కాలేజ్ అంటూ ఉండదండి. ఆ! అంటే బెస్ట్ మ్యాచ్ మనం వెతకాలి తప్ప పిల్లలకి బెస్ట్ కాలేజ్ అంటూ ఉండదు. ఓకే. అది అది మొట్టమొదటగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటిది. హ్మ్. ఎందుకు బెస్ట్ కాలేజ్ ఉండదు అని నేనెందుకు అంటున్నాను అంటే, ఒక కాలేజు ఇప్పుడున్నటువంటి కాలేజెస్ అన్నీ కూడా 11థ్‌లో పర్టిక్యులర్‌గా 11థ్ గురించి మాట్లాడుతున్నా. ఓకే. ఈ 11థ్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో మోస్ట్ పర్టిక్యులర్‌లీ కోచింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో లేదా కోచింగ్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో వీళ్ళంతా కూడా పిల్లల్ని 360 డిగ్రీస్‌లో హ్మ్. డెవలప్ చేద్దాము అని ఆ పేషెన్స్ ఆ సహనం గాని, ఓపిక గాని ఉన్నటువంటి ఇన్‌స్టిట్యూట్‌లు హ్మ్. ఏదో 1, 2 తప్ప మిగిలినవి ఏదీ లేదు. ఒక్కొక్కరికి ఒక బ్రాండ్ ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంది. అవును. ఆ స్టైలు వాళ్ళు మార్చుకోవడానికి సిద్ధంగా కూడా లేరు. ఇది నిజం. ఇది పచ్చి నిజమండి. హ్మ్. సో, అందుకనే నేనేంటంటే బెస్ట్ కాలేజ్ ఈ పేరు చెప్పండి అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. రైట్? సో, వాళ్ళ పద్ధతంటూ ఒకటుంటుంది. ఆ హ్మ్. పద్ధతి ప్రకారమే వెళ్తూ ఉంటారు. అంతే. సో, కాకపోతే ఇక్కడేంటంటే ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఏమిటంటే, అన్ని రకాల పిల్లలకి క్యాటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. హ్మ్. అది లేకపోవడం దురదృష్టకరం. ఓకే. ఓకే. అటువంటి మెకానిజం ఎక్కడా లేకపోవడం అనేటువంటిది దురదృష్టకరం. మరిప్పుడు మరి ఎట్లాగండి అన్నప్పుడు నేనిప్పుడు ఆల్రెడీ ఒకటి చెప్పాను గదా! హ్మ్. ఒక్కొక్క కాలేజీకి ఒక పద్ధతి ఉంటుందని జెప్పాను కదా! హ్మ్. వాళ్ళు అదే ప్యాటర్న్‌లో ముందుకు వెళ్తారన్నాను కదా! సో, ఆ ప్యాటర్న్‌కి సూట్ అయ్యేటువంటిది ఏమిటో మనం చూజ్ చేసుకోవాల్సింది. అది మాత్రమే మన చేతుల్లో ఉంది. అంతే. రైట్? సో, అవును. ఇప్పుడిక్కడ మనం చూస్తే హ్మ్. కొన్ని కొన్ని కాలేజెస్ ఉంటాయి. హ్మ్. కార్పొరేట్ కాలేజెస్ అంటారు. ఇదొక గ్రూప్. హ్మ్. వాళ్ళ స్టైల్ ఒకటి. అవును. రెండోది ఢిల్లీ, కోటా నుంచి వచ్చినటువంటి ఇన్‌స్టిట్యూట్‌లు వాళ్ళ స్టైల్ ఒకటి. హ్మ్. మూడోది ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్పొరేట్ కాలేజీలను వీటన్నిటిని చూసి కొత్తగా వచ్చినటువంటి కొన్ని కాలేజెస్ ఉన్నాయి.
కొత్తగా వచ్చినటువంటి కొన్ని కాలేజెస్ ఉన్నాయి. ఈ కాలేజెస్ ఏమిటంటే ఒకదానికి 2 బ్రాంచ్‌లు ఉన్నాయి, 3 బ్రాంచ్‌లు ఉన్నాయి, 4 బ్రాంచ్‌లు ఉన్నాయి, 10 బ్రాంచ్‌లు ఉన్నాయి. ఇలాగా బ్రాంచెస్ ఉన్నటువంటి ఇదొక గ్రూప్. రైట్? అంటే వీళ్ళంతా కూడా పాపం ఇప్పుడున్నటువంటి కార్పొరేట్‌లో ఏదైతే కార్పొరేట్ కాలేజ్ అని అంటుంటారు. నేను జనరల్‌గా అది కూడా ఉపయోగించను. ఓకే. కార్పొరేట్ సిస్టమ్ అంటే దానికి ఒక ఒక పద్ధతి ఉంటుంది. అక్కడ ఏ పద్ధతి లేకుండా నడుస్తుంటే అయినా కార్పొరేట్ కాలేజీలు అంటే అది వేరే విషయము. ఓకే. సో వాటిలో ఉన్న లోపాలను చూసి పిల్లలు అలా జరగకూడదు అని మొదలుపెట్టిన వాళ్ళే ఎక్కువ మంది. ఈ మూడోది బ్రాంచెస్ ఏదైతే చెప్తున్నానో అది. ఇక నాలుగోది ఏమిటంటే జస్ట్ 1 or 2 బ్రాంచెస్ ఉన్నటువంటివి నాలుగవది. ఐదవది అంటే ఆప్షన్ చెప్తున్నా. ఐదవది సిబిఎస్ఈ స్కూల్స్. జస్ట్ సిబిఎస్ఈ స్కూల్స్. అంటే కోచింగ్ లేకుండా ఉన్నటువంటి సిబిఎస్ఈ స్కూల్స్. ఇక ఆరవది ఎక్స్క్లూజివ్‌గా ఓన్లీ ఇంటర్మీడియేట్‌కి సంబంధించి లేదా ఎంసెట్ అంటే ఈఏపీ సెట్ అంటాం ఇప్పుడు. సో దీనికి కోచింగ్ ఇచ్చేటువంటివి. ఇది ఏ పేరెంట్ అయినా అర్థం చేసుకోవాల్సినటువంటి ఇది 6 రకాలు ఇప్పుడు నేను చెప్పినటువంటిది. మరి ఈ 6 రకాలలో మా పిల్లలు దేంట్లో సూట్ అవుతారు అనేటప్పుడు ముందుగా మనం పిల్లలు ఎలా ఉన్నారు అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికోసం నేను ఏం చేస్తానంటే పిల్లల్ని జనరల్గా ఒక 4 కేటగిరీలు చేద్దాం. ఇందులో ఫస్ట్ కేటగిరీలో ఇది ఆర్డర్ అని కాదు, ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది. ఏది గొప్ప ఏది ఇది అని కాదు మన ఉద్దేశం ఇక్కడ. హైలీ డ్రివెన్ పీపుల్ ఉంటారు. అంటే వాళ్ళకు వాళ్ళే సెల్ఫ్ మోటివేటెడ్గా చేయటానికి అవకాశం ఉన్నటువంటి పిల్లలు కొంతమంది ఉంటారు. రైట్? అది హైలీ డ్రివెన్ పీపుల్ ఉంటారు. రెండవది మోడరేట్ పెర్ఫార్మర్స్ ఉంటారు. ఈ మోడరేట్ పెర్ఫార్మెన్స్ ఏమిటి అంటే వీళ్ళకి కొంత గైడెన్స్ కావాలి. ఒక గైడెన్స్ ఇస్తే ముందుకెళ్తారు వీళ్ళు, ఇవ్వకపోతే ఆగిపోతారు అనమాట అండి. ఇక మూడవది సెన్సిటివ్ అండ్ ఎమోషనల్. ఈ పిల్లలు ఏమిటంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు. వీళ్ళతో మనం జాగ్రత్తగా సో ఆబ్వియస్లీ రైట్. సో అక్కడ వాళ్ళకి అనుకున్నది జరగకపోయినా, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటిది రీచ్ అవ్వకపోయినా, వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసినటువంటి సహకారం అక్కడ అందకపోయినా, సో ఇమీడియట్గా వీళ్ళు లో ఫీల్ అయ్యేటువంటి కొంతమంది పిల్లలు ఉంటారు. ఇక నాలుగవది లేట్ బూమర్ అంటాను నేను వీళ్ళని. సో ఏంటంటే వీళ్ళు ఇంటెలిజెంట్గా ఉంటారు కానీ ఇన్కన్సిస్టెంట్గా ఉంటారు. అసలు కన్సిస్టెన్సీ ఉండదు. ఎప్పుడు చేద్దాంలే, లాస్ట్లో చేద్దాంలే. వీళ్ళు ఎవరు అంటే ఎగ్జామ్స్లో లాస్ట్ ఒక నెలలో చదివేసి అని అనుకుంటారు. సో వీళ్ళు 10th క్లాస్ వరకు కూడా వీళ్ళకి మార్క్స్ వచ్చి ఉంటాయి. ఈ లేట్ బూమర్స్ ఎవరైతే అన్నానో ఆ ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి 1 నెల 2 నెలల ముందు చదివితే మార్క్స్ వస్తాయి, బోర్డులో వచ్చేస్తాయి. సో అది ఇక్కడ పని చేయదు. సో ఇవి 4 కేటగిరీలు పిల్లలకు చెప్పినటువంటిది. ఒక 6 గ్రూపులు కాలేజీలు చేశాను నేను. రైట్? సో మరి ఇప్పుడు ఎవరికి ఎక్కడ మ్యాచ్ అన్నప్పుడు ఇప్పుడు నేను ఏదైతే మొదటి కార్పొరేట్ అన్నానో, సో ఈ కార్పొరేట్ అనేటువంటి చోట హైలీ డ్రివెన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళలో సెన్సిటివ్గా ఉండి ఎమోషనల్గా ఉన్నా, రైట్? సో వీళ్ళు ఇంటెలిజెంట్ అయి ఉండి అంటే లేట్ బూమర్స్ అన్నా, సో వీళ్ళెవ్వరూ కూడా మధ్యలో చెప్పిన కేటగిరీ మోడరేట్ పెర్ఫార్మర్స్. వీళ్ళకి ఏమిటంటే అక్కడ సహాయం అందనటువంటి పరిస్థితి. ఎందుకని? వాళ్ళకి కావలసిన ఆ టాపర్స్ దొరికితే సో వాళ్ళని బాగా ఇది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మిగిలిన వాళ్ళు అలా ఆర్టిఫిషియల్గా మిగిలిపోయేటువంటి పరిస్థితి మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. సో కాబట్టి వాళ్ళు ఈ పిల్లలు ఏంటంటే సెన్సిటివ్గా ఎమోషనల్గా ఉన్నటువంటి పిల్లలు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమిటంటే ఇనీషియల్గానే 2-3 నెలల్లోనే హర్ట్ అయ్యి అసలు వాళ్ళు అసలు ప్రయాణం కూడా చేయరు. అఫ్ కోర్స్ వాళ్ళకంటే అక్కడ మంచి ర్యాంకులు ఉండొచ్చు, మీకు కనిపించవచ్చు, పేపర్లో యాడ్లు కనిపించవచ్చు, రైట్? ఇది అంటే ఈ డిఫరెన్స్ ఎవరు అర్థం చేసుకోరు అన్నమాట. మీరు చెప్పింది చాలా కరెక్ట్. అంటే చాలా వరకు మనం చూస్తుంటాము అలాంటి, అంటే మీరు చెప్పిన ఆ కార్పొరేట్ సిస్టంలో ఏమైపోతుందంటే మీరు అన్నట్లుగా ఈ సెన్సిటివ్ వాళ్ళు కానీ, ఈ మోడరేట్ పీపుల్ కానీ, ఈ లేట్ బూమర్స్ కానీ వీళ్ళు ఏంటంటే హార్ట్కి తీసుకొని ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా అలాంటి కార్పొరేట్ సిస్టంలోనే జరుగుతున్నాయి కదా. జరుగుతున్నాయి. సో అందుకని హైలీ డ్రివెన్ పీపుల్కి వచ్చేటప్పటికి ఏమిటంటే ఇంకా బాగా టాప్ పెర్ఫామ్ చేస్తున్నటువంటి పిల్లలు, అంతేకాకుండా వాళ్ళ హార్డ్గా అంటే ఆ సిచ్యువేషన్ కూడా తట్టుకునే దాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఉన్నటువంటి పిల్లలు ఉన్నారనుకోండి, సో కొంత వాళ్ళకి హెల్ప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నేను ఎప్పుడు కూడా ఏంటంటే ప్రతి దాంట్లోని ఉన్నటువంటి లోపాన్ని నేను చూడను, అక్కడ ఉన్నటువంటి మంచి ఏమిటనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోగలగాలి. మన ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు ఎవరినో పాయింట్అవుట్ చేయటం కాదు. సో అక్కడ
వ్యవస్థ ఎక్కువ మందికి క్యాటర్ చేయాలనేటువంటిది నేను పదే పదే చెప్పేటువంటిది. సో కాబట్టి ఆ హైలీ డ్రివెన్ పీపుల్, అంతే విధంగా ఆ ఇంటెలిజెన్స్ కూడా, అంటే ఆ మోర్ కన్సిస్టెంట్ ప్రాక్టీస్ ఉండి హ్మ్. తట్టుకోగలిగినటువంటి మనస్తత్వం ఉండి, ఆ హార్డ్‌గా మనస్తత్వం ఉండేటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, అంటే గోల్ ఓరియెంటెడ్‌గా, హ్మ్. హార్డ్‌గా మనస్తత్వం అంటే కొంతమంది అసలు పట్టించుకోకుండా ఉంటారు. అది కాదు హ్మ్. నేననేది. సో, ఆ గోల్ ఓరియెంటెడ్‌గా వచ్చినటువంటి ఆటుపోట్లను తట్టుకునేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి పిల్లలు ఉన్నారనుకోండి. హ్మ్. సో, ఆ కొద్ది మంది మాత్రమే అక్కడ మెరుగయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. సో, మిగిలిన వాళ్ళు అక్కడ ఏం జరుగుతుందో మరి 2 సంవత్సరాల తర్వాత పేరెంట్స్‌కి కానీ అర్థం కాదు. అవును. అది ప్రమాదం. కొంతమందికి 6 నెలల తర్వాతే అర్థమవుతుంది. మనం అవును. ఏం చేయలేకపోతున్నాం అనేటువంటి బాధలో వాళ్ళుంటారు. అవును. ఇక రెండోది చెప్పాను మీకు. హ్మ్. ఇప్పుడు కోటా రాజస్థాన్ హ్మ్. ఇన్‌స్టిట్యూట్‌లు కానివ్వండి, హ్మ్. ఆ పేరు మీద ఉన్నటువంటి ఇన్‌స్టిట్యూట్‌లు కానివ్వండి, లేదా చైన్ ఆఫ్ అంటే బ్రాంచెస్ ఉన్నటువంటివి. అవును. అంటే కార్పొరేట్‌లో ఉన్నటువంటి లోపాలను చూసి ఏదో హ్మ్. కొంత మెరుగ్గా చేద్దామనేటువంటి వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళు ఇక్కడేమవుతుంది అంటే, ఇక్కడేమవుతుందంటేనండి, ఒక్కొక్క ఇన్‌స్టిట్యూట్‌కి ఆ ఫ్యాకల్టీ కూడా మారుతూ ఉంటారు. హ్మ్. అంటే కొంత ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే, కొంత మోర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫ్యాకల్టీ ఇక్కడ కార్పొరేట్ కాలేజెస్ ఏదైతే అంటున్నామో, వాళ్ళు కొంత ఎక్కువ సాలరీస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అవును. ఉంటారు. కానీ ఆళ్ళెంతమంది ఉంటారనేది మళ్ళా క్వెషన్ మార్క్. హ్మ్. కొంత మేరకు కొంత ఏదైతే టాప్ బ్యాచెస్ ఏదైతే అంటారో, అక్కడ మోర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫ్యాకల్టీ యాక్సెస్ అనేటువంటిది కొంత ఎక్కువ అవకాశం ఉంటుంది. అక్కడ వాళ్ళకున్నటువంటి షెడ్యూల్స్, ఆ రిజిడ్ షెడ్యూల్స్ అనేటువంటివి కొంత, అంటే ఆ సీరియస్‌గా ఉన్నటువంటి పిల్లలకి హెల్ప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. ఇక రెండోది నేనేదైతే అన్నానో, ఈ రాజస్థాన్ కోటా కానివ్వండి, లేదా ఈ బ్రాంచెస్ ఉన్నటువంటివి ఏదైతే కాలేజెస్ ఉన్నాయో, ఇక్కడ వీళ్ళకొచ్చేటప్పటికి ఏమవుతుందంటే, కొంత మోడరేట్ పెర్ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళకేం హ్మ్. కావాలి? కొంత సహకారం కావాలి. హ్మ్. రైట్? సో, కొంచెం హెల్ప్ చేస్తే కొంచెం ముందుకు రావటానికి అవకాశం ఉంటుంది. ఓకే. లైక్ అట్లాగే ఈ లేట్ బూమర్స్ ఉన్నారు. అవును. సో, వీళ్ళేమవుతుందంటే, వీళ్ళలో కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు ఏమవుతాయంటే, మరి ఎక్కువ మందితో, హ్మ్. ఎక్కువ మందితో ఉంటాయి వీళ్ళు. హుహు. సో, వీళ్ళు ఇండివిడ్యువల్‌గా కేర్ తీసుకునేటువంటి ఉండదు. ఇప్పుడు ఈ లేట్ బూమర్స్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఇన్‌కన్సిస్టెన్సీ, ఇంటెలిజెన్స్ ఉంటుంది. హ్మ్. వీళ్ళకేమిటంటే రైట్ వేలో మోటివేట్ చేసేటువంటిది కావాలి. ఓకే. సో, రైట్ వేతో మోటివేట్ చేసేది కావాలి అన్నట్లయితే, వీళ్ళకి ఎక్కడ అంటే ఒక 1 ఆర్ 2 బ్రాంచెస్ ఉండి, కొంచెం హ్మ్. స్పెషల్ కేర్ ఉండి, హ్మ్. సో, ఆ డైరెక్టర్స్ కొంత డైరెక్ట్‌గా వాళ్ళు టీచ్ చేసేటువంటి వాళ్ళు, అంటే ఆ కనెక్ట్ ఉన్నటువంటి ఉన్నాయనుకోండి, వీళ్ళకి కొంత హెల్ప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఓకే. ఈ సెన్సిటివ్, ఎమోషనల్‌గా ఉన్నటువంటి పిల్లలకి కూడా, హ్మ్. సో, ఇక్కడ ఆ తక్కువ స్టూడెంట్స్ ఉన్నటువంటి ప్లేసెస్ ఏదైతే ఉంటాయో, హ్మ్. క్లాస్ రూమ్‌లో తక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి స్ట్రెంత్ ఏదైతే ఉంటుంది. ఉందో, హ్మ్. సో, వీళ్ళకేంటంటే కొంత ఇనీషియల్‌గా వాళ్ళకి హెల్ప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. రైట్? సో, అలా కాకుండా మనకి పూర్తిగా టార్గెట్ ఫిక్స్‌డ్. నాకు జేఈఈ కాదు, ఇవేమీ కాదు అన్నారనుకోండి. మనకేమున్నాయి అక్కడ? సీబీఎస్ఈ ఉన్నాయి. ఓకే. ఎక్స్‌క్లూజివ్ సీబీఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి. హ్మ్. 11థ్ అండ్ 12థ్ అక్కడ చక్కగా అక్కడ చదివించి, కొంత మీకేదైతే కావాలో దానికి అడిషనల్ సపోర్ట్ ఇచ్చుకుంటే హ్మ్. అక్కడ సరిపోతుంది. హ్మ్. సో, ఈ ఈ ప్రవాహంలో మనం ఏదో మిస్ అయిపోతున్నాము. ఫోమో క్రియేట్ చేస్తారనమాట. ఓకే. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ అంటారు. ఈ మార్కెటింగ్ స్ట్రాటజీలో ఇందులో వెయ్యకపోతే ఇది నువ్వు మిస్ అవుతున్నావని. హ్మ్. నీకు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది గోలు. హ్మ్. నాకు ఈ జేఈఈ అవసరం లేదు అవును. అనుకున్నారనుకోండి. సో, అలాంటప్పుడు ఏమవుతుంది? ఈ జేఈఈ కాంపిటీషన్ అవసరం లేదని అనుకునేటప్పుడు తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఏయటం ఏంటి ప్రయోజనం? ఏదో వచ్చేస్తదిలే కొంత ఇస్తే అంటే ఏమి రాదండి. మధ్యలో ఆగిపోతారు పిల్లలు. హ్మ్. సో, అందుకని ఏమిటంటే ఎక్స్‌క్లూజివ్ సీబీఎస్ఈ స్కూల్ చూడండి. రైట్? సో, కాకపోతే నేను ఇంజినీరింగ్‌లోనే ఉండాలి. వేరే ఇంజినీరింగ్ జేఈఈ కాకపోయినా ఎక్కడో చోట సెటిల్ అవ్వాలి. ఏదో బిట్సాటనో లేకపోతే మంచి ప్రైవేట్ యూనివర్సిటీ అనో లేదా స్టేట్ లెవెల్‌లో అనుకోండి. దానికి సీబీఎస్ఈ చదివిస్తూ మంచిగా వాళ్ళకేంటంటే డైలీ కొంత ఇన్‌పుట్స్ ఇచ్చేటువంటి విధంగా. ఓకే. అంటే వాళ్ళ లెవెల్‌ని ఒకదాని తర్వాత ఒకటి పెంచేటువంటి విధంగా. అంటే అలాగని మొత్తం వదిలేసి ఎటు కాకుండా పోతారు. అవును. రైట్? సో, వాళ్ళకి దగ్గరలో స్కిల్స్ హ్మ్. పెంచుకుంటూ వెళ్ళాలి. దగ్గరలో స్కిల్స్ ఇస్తూ పెంచుకుంటూ వెళ్ళాలి. హ్మ్. సో, దానివల్ల ఏమవుతుంది? రోజు వాళ్ళు కొంత పని చేయటానికి అవకాశం ఉంటుంది. సో, ఓకే. ఆ విధంగా ఒక 6 నెలలు, 8 నెలల పాటు కన్సిస్టెన్సీ వాళ్ళకి డెవలప్ అయితే, వాళ్ళే స్వతహాగా వాళ్ళంతట వాళ్ళే ఎక్కువ ప్రయత్నం చేస్తారు. హ్మ్. మనం ముందే ఎక్కువ ప్రయత్నాన్ని మనం ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే, మొత్తానికి దాని నుంచి దూరం అయిపోతున్నారనమాట అండి. ఓకే. సో, ఇది ఈ డిసైడ్ అయినటువంటివి. అలాగే లాస్ట్‌ది ఏదైతే ఉందో జస్ట్ జూనియర్ కాలేజ్. ఓన్లీ నాకు ఈ ఏపీ సెట్ మాత్రమే. వాడు ముందు నుంచి జూనియర్ కాలేజ్‌లో జాయిన్ అయ్యి,
అంటే ఓన్లీ ఈ కోచింగ్ అది ఇది లేకుండా ఓన్లీ ఎంసెట్కి సంబంధించి ఈఏపీ సెట్కి సంబంధించినటువంటి ముందు రోజు నుంచి ప్రిపేర్ అయ్యి మొదట 5,000లో లోపు ర్యాంక్ రావడానికి తయారయ్యాడు అనుకోండి ఆ పిల్లవాడు, సో వాడికి మంచి ఆపర్చునిటీ ఉంటుంది. అవును. సో ఇక్కడ ఏమవుతుందంటే నా బాధ ఏమిటంటే ఇవన్నీ కూడా మనం పెద్ద దాంట్లో వేస్తే ఎంతో బాగా చదివేస్తారు, మంచి ఇన్పుట్స్ వస్తాయి అని అనుకుంటారు. ఇక్కడ ఏమిటంటే పిల్లవాడు రెడీ అవ్వకుండా, అక్కడ పరిస్థితులు పిల్లవాడికి మ్యాచ్ అవ్వకుండా మనం చేసే ప్రయత్నం ఏదీ కూడా ఫలితాన్ని ఇవ్వదు. ఓకే. అందుకే ఇప్పుడున్నటువంటి వాళ్ళలో 85 నుంచి 90% స్టూడెంట్స్ 85 నుంచి 90% స్టూడెంట్స్ మొదట 3 నుంచి 6 నెలల్లో జేఈ నీట్ కోచింగ్కి వెళ్ళిన తర్వాత ఆగిపోతున్నారు. ఓకే. అసలు చెయ్యరు. వాళ్ళ పాపం ఆ ఇంట్రెస్ట్ కోల్పోతున్నారు. తప్పు వాళ్ళది కాదు, ఆ ఇంట్రెస్ట్ కోల్పోతున్నారు. సో ఇది సత్యం. 2 సంవత్సరాల తర్వాత పిల్లలు, నేను ప్రతిసారి అడుగుతుంటా పేరెంట్స్ని, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి 10 మంది పిల్లల్ని కనుక్కోండి 12వ తరగతి అయిన వాళ్ళు. ఎంతమంది 2 years గురించి మీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి ధైర్యంగా చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. అంటే ఎక్కువ మంది, సుమారుగా ఒక 8 మంది 10 మందిలో అసలు ఆ 2 సంవత్సరాల గురించి మాట్లాడటానికి కూడా భయపడతారు. అంటే దాని అర్థం ఏమిటి? అసలు దాన్ని గుర్తు తెచ్చుకోవటానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు అంటే ఎంత నెగటివ్ ఫీలింగ్ ఆ 2 సంవత్సరాల మీద వాళ్ళకి ఉంటుంది. ఇది నేను చెప్తున్నది కదా, మీరు చెక్ చేయండి. సో అంటే అది కాకూడదు. కాబట్టి నేను ఇందాక చెప్పినట్టుగా ఉన్నటువంటి వాటిల్లో, అంటే నేను డైరెక్ట్గా పేర్లు చెప్తే వాళ్ళకి ఇంకా ఆనందంగా ఉంటుంది. సో నేను దానికి ఎగ్నెస్ట్ కాబట్టి నేను చెప్పట్లా. సో ఈ 6 కేటగిరీస్ ఏదైతే నేను చెప్పానో కాలేజెస్, ఈ 6 కేటగిరీస్, 4 కేటగిరీస్ పిల్లలు 4 చూడండి, ఏది రైట్ మ్యాచ్ అనేటువంటిది ఆలోచించండి. ఓకే. అంతే తప్ప ఇది కరెక్టు అంటే ఏది బెస్ట్ కాలేజ్ అనేటువంటిదే రాంగ్ క్వశ్చన్. బెస్ట్ కాలేజ్ ఏంటి అనేటువంటిది రాంగ్ క్వశ్చన్. దాన్ని ఎంటర్టైన్ చెయ్యొద్దు, దాన్ని మర్చిపోండి కాసేపు. రైట్? సో ద బెస్ట్ మ్యాచ్ ఏమిటి మా బాబుకి, మా పాపకి బెస్ట్ మ్యాచ్ ఏమిటి అనేటువంటిది మాత్రం ఆలోచించండి. ఆ బెస్ట్ మ్యాచ్ ఏమిటంటే దాని ఫంక్షనింగ్, ఆ ఇన్స్టిట్యూషన్ ఫంక్షనింగ్, మీ పిల్లవాళ్ళ యొక్క నేచర్ 2 కలిపి మనం నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే సార్, మరి అయితే వీళ్ళు ఏ గ్రూప్స్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటంటారు? నేను అది కూడా, అంటే నేను ఇంకొక వీడియో చేద్దాము. కెరియర్ గైడెన్స్కి సంబంధించి ఆల్రెడీ అంతా కూడా ఏంటంటే పాత ఓల్డ్ ప్యాటర్న్లో ఉంటుంటుంది. సో ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో కెరియర్ అనేటువంటి ఆప్షన్స్, ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి అనేటువంటిది మనం చూస్తే, మనం డిజైన్ చేసాం ఒక 12 రకాల ఆప్షన్స్ మనం డిజైన్ చేసాం. ఆ డిజైన్ చేసిన తర్వాత మరలా అదే మీరన్న ప్రశ్న ఏది బాగుంటుంది అని. రైట్? సొసైటీలో నుండి దేని పాత్ర అది. కాకపోతే మనం రైట్ వర్క్తో ఆ పీక్ పాయింట్కి వెళ్ళగలిగితేనే ఆ ఎఫర్ట్ ఉంటుంది. సో కానీ మరి ఇంజనీరింగ్కి అంత అన్నప్పుడు ఇంజనీరింగ్కి సంబంధించే జాబ్ మార్కెట్లో ఒక 70-75% ఉద్యోగాలు దానికే ఉన్నాయి కాబట్టి అది గొప్పది. రైట్? సో ఇప్పుడు మీడియాలో అత్యున్నతమైనటువంటి పరిస్థితికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు కదా. డిజిటల్ మార్కెటింగ్లో అత్యుత్తమైనటువంటి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా. రైట్? మీరు ఏదైనా తీసుకోండి. కాకపోతే ఇక్కడ ఏమిటంటే అక్కడ ఒక్కొక్క రంగంలో ఎక్కువ మందికి అవకాశం ఉంటుంది, ఒక్కొక్క దాంట్లో తక్కువ మందికి అవకాశం ఉంటుంది. సో ఎక్కువ మందికి అవకాశం ఉన్న చోట ఏమిటంటే మనం మీడియోకర్గా ఉన్నా అక్కడ అవకాశం వెంటనే వస్తుంది. ఇక్కడ తక్కువ అవకాశం ఉన్నటువంటి రంగంలో ఏమవుతుంది అంటే మీరు మధ్య స్థాయిలో ఉంటే మీ అవకాశాలు సన్నగిలిపోతాయి. అంతే కదా. సో అది మనం చూడాల్సినటువంటిది. ఇక్కడ కూడా ఏమిటంటే పిల్లలకి ఇది బాగుంది, ఈ రంగం బాగుందని చెప్పడానికి ముందు ఆ రంగానికి సంబంధించినటువంటి ఇంటెన్సిటీ, వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ఆ ఇంటెన్సిటీ కూడా మనం గేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవసరమైతే అది పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు అది రైట్ కెరియర్ అవుతుంది. మీరు ఇంకొక మాట చెప్తా. మీరు చాలా మందిని 10 మందిని తీసుకోండి. ఇప్పుడు ఈ రోజున సక్సెస్ అయినటువంటి వాళ్ళలో 10 మందిని తీసుకోండి. 10 మందిని తీసుకుని వాళ్ళు ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వ్యక్తులను తీసుకోండి. వాళ్ళ స్టార్టింగ్ ఏమిటి, ఇప్పుడు ఏమిటి, వాళ్ళు ఇనీషియల్గా ఏమనుకున్నారు, లేకపోతే వాళ్ళ చదువు ఎక్కడుంది, ఇప్పుడు ఎక్కడ ఫ్లరిష్ అయ్యారో ఒకసారి చూడండి. ఒక 10 మందిని తీసుకోండి.
ఎక్కువ మందిలో ఏమిటంటే హ్మ్. ఎక్కువ మందిలో ఏమిటంటే వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి ప్లేస్ ఒక చోట ఉంటుంది. వీళ్ళు ఉన్నత స్థితికి వచ్చినటువంటి ప్లేస్ మరో చోట ఉంటుంది. హ్మ్. చాలా మందిని చూస్తే. అవును. కొద్ది మందిలో మాత్రమే ఆ కోరిలేషన్ కనబడుతూ ఉంటుంది. అదే దారిలో వెళ్తూ ఉంటుందన్నమాట అండి. సో, హ్మ్. దానివల్ల ఏమిటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏమిటంటే పిల్లలకి మనం ఇచ్చినటువంటి ఆ ఇంట్రెస్ట్, ఆ ఇంటెన్సిటీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో, ఓకే. దాని ప్రకారం ఏ కోర్స్ ఇంపార్టెంట్ అనేటువంటిది మనం డిసైడ్ చేయగలుగుతాం. సో, బట్ ఇప్పుడేమిటి ఇంజినీరింగ్ అనేటువంటి దాంట్లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి, ఆ హ్మ్. ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్‌కి సంబంధించినటువంటిది ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు హ్మ్. ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, మెషిన్ లెర్నింగ్ గురించి మనం ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి, రైట్? ఆటోమేటిక్‌గా అక్కడ ఎక్కువ రోల్స్ ఉన్నాయి కాబట్టి దాని వైపు ఎక్కువ మంది వెళ్తున్నారు. ఓకే. రైట్? అది కానటువంటి దాంట్లో కూడా బాగా ముందుకెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు. హ్మ్. అక్కడ ఛాన్సెస్ తక్కువ ఉండొచ్చు. హ్మ్. సో, అది ఒక డీటెయిల్డ్‌గా వేరేగా మనం మాట్లాడదాం. ఓకే. సరే అయితే ఇందాక మీరన్నట్లు పిల్లలకి ఏది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందనేది పేరెంట్స్ తెలుసుకోవాలి. అంటే మీరు వాళ్ళొకటి ఫిక్స్ అవుతారు పేరెంట్స్. ఇదే కాలేజ్‌కి పంపిద్దాం పిల్లల్ని అని చెప్పి. బట్ పిల్లలకి అంత స్టామినా ఉండకపోతే అది ఖచ్చితంగా పిల్లల పైనే బర్డెన్ అంటే నేను పడుతుంది. ఇక్కడ హ్మ్. యెస్. ఇది చాలా మంచి ప్రశ్న. ఇది బాగా అర్థం చేసుకోవాల్సినటువంటిది. ఇక్కడ పేరెంట్స్ అనుకున్నటువంటి దాన్ని పిల్లలకి చెప్పడం తప్పు కాదు. అంటే పేరెంట్స్ రుద్దటం అనేటువంటిది ఏదైతే ఉంటో అది వేరే విషయం. అది వేరే విషయం. ఇప్పుడు పేరెంట్స్ మంచిగా అనాలిసిస్ చేసి ఇది బెస్ట్‌గా అవుతుంది మా పిల్లలకి అని వాళ్ళు నిర్ణయించితే, మంచి అవును. ఆలోచన చేసి, మంచిగా సహకారం తీసుకొని, ఎవరి సహకారం అయినా తీసుకొని, ఆలోచన చేసి, చేశారనుకోండి. అది తప్పు కాదు కదా! అవును. సో, అది రుద్దటం కాదు కదా! హ్మ్. ఎప్పుడు రుద్దటం అవుతుంది అంటే, పిల్లవాడేమో హ్మ్. అది చెప్పకుండా వేరేది చెప్తూ ఉన్నాడు. హ్మ్. పిల్లవాడి యొక్క ఆలోచన మనం అర్థం చేసుకోకుండా, పిల్లలకున్నటువంటి అప్పుడుకున్నటువంటి స్ట్రెంగ్త్స్‌ని మనం అర్థం చేసుకోకుండా, హ్మ్. ఇవేమీ మాట్లాడకుండా నువ్వు ఇది మాత్రమే చేయటం అనేటువంటిది రుద్దటం అవుతుంది. ఓకే. పేరెంట్స్ అంచనా వేసి, వాళ్ళు అనాలిసిస్ చేసి చెప్పడం అనేటువంటిది ఎప్పుడూ మంచి మాటే అవుతుంది గదా! ఓకే. కాకపోతే దానికి పిల్లవాడు రెడీ అవ్వకపోతే, హ్మ్. పిల్లవాడికి కూడా అరే నాన్న ఇదిగో ఈ ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. చెప్పాలి. ఇది రీచ్ అవ్వటానికి నువ్వు ఈ విధంగా కష్టపడవలసినటువంటి అవసరం ఉంటుంది. నువ్వు హ్మ్. దీనికి రెడీ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. హ్మ్. అని దాన్ని మనం ఆ పాత్రను మనం ఇవ్వగలిగినప్పుడు ఆటోమేటిక్‌గా అక్కడ ఫ్రిక్షన్ ఏమి రాదు. ఓకే. సో, ఎప్పుడైతే ఆ కమ్యూనికేషన్ ఉండదో, లేదా పిల్లలు అడిగేటువంటి ప్రశ్నకి పేరెంట్స్ దగ్గర సమాధానాలు ఉండవో ఇదే ఎందుకు అని, హ్మ్. అప్పుడు దాని వాల్యూ కోల్పోతుంది. ఓకే. సో, అలా కాకపోతే ఏమవుతుందంటే మనం పేరెంట్స్‌ని నిందించేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. కదా! అవును. సో, అది. యాహ్! యెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఏ కాలేజ్‌లో జాయిన్ అవ్వాలి, ఎలాంటి గ్రూప్ తీసుకోవాలి అనేది ఖచ్చితంగా అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఈ సిట్యుయేషన్‌లో అయితే. ఎందుకంటే చాలా సతమతం అవుతున్న రోజులివి. అంటే మనం ఈ 10థ్ అయిన తర్వాత పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేస్తే బావుంటుంది, ఎలాంటి కాలేజ్‌లో జాయిన్ చేస్తే బావుంటుంది అని చెప్పి వాళ్ళకొక మైండ్‌లో అదొక పెద్ద క్వెషన్ అని చెప్పొచ్చు. నే ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు ఇక్కడ తర్వాత ఏమిటంటే దానికి వాళ్ళకి లీడ్ మాత్రమే ఇచ్చాను. ఆ! స్పష్టంగా హ్మ్. ఇది అనేటువంటిది నేను చెప్పలే. ఆ పేర్లు అవును. నేను చెప్పలే. అవును. లీడ్స్ మాత్రమే ఇచ్చా. మీ అవును. ప్లేసెస్‌లో రకరకాల ఇన్‌స్టిట్యూట్స్ ఉంటాయి. హ్మ్. ఈ రకమైనటువంటి ఆలోచనతో మీరు ముందుకు ముందుకెళ్ళాలి. వెళ్ళండి. యాహ్! ఆలోచించండి. అప్పటికి మీకేదైనా సహకారం కావాలంటే మేము ఎట్లాగో ఉంటాం. అవును. సో, తప్పకుండా. థ్యాంక్ యూ సార్. సో, చూసారు కదా! ఎందులో జాయిన్ చేయాలి, మీ పిల్లలకి ఎంత స్ట్రెంత్ ఉందనేది ఖచ్చితంగా మీకే తెలుసు. బట్ మీరు ఎక్కడ జాయిన్ అవుతే బావుంటుంది అనడానికి ఖచ్చితంగా సార్ సహకారం ఎప్పుడూ ఉంటుంది. సో, ఇది ఇవాల్టి స్టడీ పాయింట్‌లో స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్.